హలో గైస్, వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియా. ఈరోజు వీడియోలో మనకి టోటల్గా 5 జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ చూసుకుంటే బైట్రిజ్ నుంచి మొజిలార్ ఉంది, సీగెట్ ఉంది, కార్నర్ స్టోర్ అండ్ ఎల్ఎన్టీ ఉంది. వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మనం వీడియోస్ పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు వెంటనే ఆ జాబ్స్కి అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. మన ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు డిప్లొమా ఇంజనీర్ ట్రైనింగ్ పొజిషన్ కోసం 2024 డిప్లొమా క్యాండిడేట్స్ని హైర్ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు ఖచ్చితంగా 3 ఇయర్ ఆర్ 6 సెమిస్టర్ డిప్లొమా కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటు మీకు మినిమం 60% ఆఫ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అండ్ ఈ పొజిషన్కి మీరు అప్లై చేయాలంటే మీ డిప్లొమా అనేది ఖచ్చితంగా 30th జూన్ 2024 కన్నా ముందే అయితేనే మీరు అప్లై చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. దాంతోపాటు మీకు ఎటువంటి బ్యాక్లాగ్స్ అనేవి ఉండకూడదు. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 1 జూలై 2002 నుంచి 30th జూన్ 2006 మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఓన్లీ ఇండియన్ నేషనాలిటీ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. దాంతోపాటు మీ ఫైనల్ సెలక్షన్ అనేది మీ యొక్క మెడికల్ ఫిట్నెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ ట్రైనింగ్ పీరియడ్ అయితే 12 మంత్స్ ఉంటుంది ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్. అప్లై లింక్ అనేది ఇక్కడ ఉంది, ఈ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాము. డిప్లొమా క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోండి. ఏ గ్రూప్తో సంబంధం లేదు, అన్ని గ్రూప్స్ డిప్లొమా క్యాండిడేట్స్ వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఎక్సలెంట్ ఆపర్చునిటీ. సెకండ్ జాబ్ వచ్చేసి కార్నర్ స్టోన్ వాళ్ళు జూనియర్ క్వాలిటీ ఇంజనీర్ పొజిషన్ కోసం హైర్ చేస్తున్నారు. ఇది ఒక టెస్టింగ్ పొజిషన్. చాలా మంది కామెంట్స్ కూడా అడుగుతున్నారు, టెస్టింగ్కి జాబ్స్ పోస్ట్ చేయండి బ్రో అని చెప్పి. ఇది మీకోసమే. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ బీటెక్ అండ్ ఎంసీఏ వాళ్ళు ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. 2022, 23 అండ్ 24 బ్యాచెస్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. అండ్ స్కిల్స్ చూసుకుంటే మీకు ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అడుగుతున్నారు, ప్రిఫరబుల్లీ జావా అడుగుతున్నారు. సో టెస్టింగ్ వాళ్ళకి సెలీనియంతో కాంబినేషన్తో జావా అనేది బాగుంటుంది కాబట్టి మ్యాక్సిమం జావా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎనీ టెస్టింగ్ సర్టిఫికేషన్ ఇస్ గుడ్ టు హ్యావ్. అండ్ మీకు వెబ్ సర్వీసెస్ అండ్ ఆటోమేషన్ ఏపీఐ టెస్టింగ్ మీద మీకు నాలెడ్జ్ ఉంటే అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ జావాలోని మీకు ఊప్స్ కాన్సెప్ట్స్ మీద మీకు ఏమైనా వర్కింగ్ నాలెడ్జ్ ఉన్నా సరే మీకు అడ్వాంటేజ్ అవుతుంది. యాజ్ ఎ టెస్టర్గా మీరు ఖచ్చితంగా మాన్యువల్ టెస్టింగ్తో పాటు ఆటోమేషన్ టెస్టింగ్లో సెలీనియం జావా కాంబినేషన్, దాంతోపాటు ఏపీఐ టెస్టింగ్లో రెస్ట్ ఏపీఐ అండ్ రెస్ట్ అష్యూర్డ్ ఫ్రేమ్వర్క్స్ అయితే మీకు ఖచ్చితంగా తెలిసి తెలుసుంటే మీకు ఫ్యూచర్లో కూడా చాలా అంటే చాలా ఆపర్చునిటీస్ అయితే మీకు వస్తాయి. అంటే అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసి అప్లై చేసుకోవచ్చు. థర్డ్ నోటిఫికేషన్ వచ్చేసి సీగెట్ కంపెనీ వాళ్ళు ఇంటర్న్ విఎల్ఎస్ఏ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఈ బీటెక్ ఫ్రెషర్స్ని అడుగుతున్నారు. 2023 అండ్ 2024 బ్యాచెస్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మీ యొక్క కోర్ సబ్జెక్ట్స్ గురించి సమ్ పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. వీటిలో మీకు ఏమైనా నాలెడ్జ్ ఉన్నా సరే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంటర్న్ పొజిషనే కాబట్టి మీకు కంప్లీట్ మీకైతే ఎక్స్పీరియన్స్ ఏమి అడగరు. మీకు బేసిక్ అండర్స్టాండింగ్ ఉన్నా సరిపోతుంది. దాంతోపాటు స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ అడుగుతున్నారు. క్విక్లీ లెర్న్ న్యూ టూల్స్ అండ్ టెక్నాలజీస్. ఈ అప్లై లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అప్లై చేసుకోవచ్చు. ఫోర్త్ నోటిఫికేషన్ వచ్చేసి మొజిలార్ కంపెనీ వాళ్ళు టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు. వీళ్ళకి క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఈ బీటెక్ బీసీఏ ఆర్ ఎంసీఏ ఫ్రెషర్స్ని అడుగుతున్నారు. 2023 అండ్ 2024 పాస్వర్డ్స్ అప్లై చేసుకోవచ్చు. 0 to 1 ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు సాఫ్ట్వేర్ టెక్ ఇండస్ట్రీలో. మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే మీకు ప్రొవైడ్ చాట్ ఈమెయిల్ బేస్డ్ సపోర్ట్ టు ఇంటర్నేషనల్ కస్టమర్స్ ఫర్ అవర్ SaaS ప్రోడక్ట్. దాంతోపాటు రిజాల్వ్ ఆల్ ప్రీ సేల్స్ అండ్ పోస్ట్ సేల్స్ కస్టమర్ క్వరీస్ ఆన్ టైమ్ ఫాలోయింగ్ సపోర్ట్ SLA, అనలైజ్ అండ్ అండర్స్టాండ్ ఏ ప్రాబ్లమ్ ఫ్రమ్ ద కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ. స్కిల్స్ విషయానికి వస్తే మీకు గుడ్ అండర్స్టాండింగ్ ఆన్ జావా స్క్రిప్ట్, HTML అండ్ CSS అడుగుతున్నారు. దాంతోపాటు అనలిటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. ఇది కూడా మంచి ఆపర్చునిటీ. ఎవరికైతే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అనేవి బేసిక్గా ఐడియా ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోండి. అప్లై లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ వచ్చేసి బైట్రిజ్ కంపెనీ వాళ్ళు, ఇది కూడా టెస్టింగ్ పొజిషనే. 2024 ఫ్రెషర్స్ని హైర్ చేస్తున్నారు ఎస్డెడ్ పొజిషన్ కోసం. ఎస్డెడ్ అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ఇన్ టెస్ట్ అనమాట. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే బీటెక్ ఆర్ బీఈ అడుగుతున్నారు. కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఈసీఈ, ట్రిపుల్ ఆర్ ఎంసీఏలో ఓన్లీ 2024 గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎలిజిబుల్ అంట. మీకు స్కిల్స్ చూసుకుంటే ఇక్కడ గుడ్ ప్రోగ్రామింగ్ అండ్ లాజికల్ స్కిల్స్ అడుగుతున్నారు. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. దాంతోపాటు నాలెడ్జ్ ఆఫ్ టెస్ట్ మేనేజ్మెంట్ టూల్స్, ఆటోమేషన్ అండ్ ఏపీఐ టెస్టింగ్, అజైల్ మెథడాలజీ విల్ బి యాడెడ్ అడ్వాంటేజ్ అంట. విల్లింగ్నెస్ టు లెర్న్ అండ్ డెవలప్ అవర్ స్కిల్ సెట్, లాజికల్ థింకర్ విత్ గుడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అనలిటికల్ స్కిల్స్. ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. బేసిక్ మాన్యువల్ టెస్టింగ్ ఆర్ ఆటోమేషన్ టెస్టింగ్ అండ్ ఏపీఐ టెస్టింగ్ మీద మీకైతే నాలెడ్జ్ అయితే వచ్చి ఉండాలి. ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, బేసిక్ మీకు తెలిసిన చాలు అప్లై చేసుకోవడానికి. ఎక్సలెంట్ ఆపర్చునిటీ. అండ్ ఆల్ జాబ్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి, మీరు అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. అండ్ ఈ జాబ్ నోటిఫికేషన్స్ కనుక మీ ఫ్రెండ్స్కి యూస్ఫుల్ అయితే వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. That's it for today's video, guys. See you in the next video with a few more exciting job notifications. Until then, signing off.